హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మీరందరూ ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. ముందుగా మన తెలుగింటి పండక్కి ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ టైం లేనప్పుడు హడావిడిగా ఉదయం పండగ పనులు చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి కోసం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకొని అందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒగరుగా ఉన్న మామిడికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడైనా సరే చిన్న మామిడికాయలు తీసుకోవడం వల్ల ఒగరు ఎక్కువగా ఉంటుంది, రుచికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేప పువ్వుని డైరెక్ట్గా వేయకుండా చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కదా, వాటిని సపరేట్గా చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న అన్నీ కూడా ఇలా బాగా నలుపుకోవాలి. ఇలా నలుపుకోవడం వల్ల చేదుదనం అనేది కొంచెం తెలుస్తుంది. ఇందులో తీపి కోసం కొంచెం బెల్లాన్ని తీసుకొని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా బెల్లం అనేది కరిగిపోతుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారను కూడా వేసుకోవచ్చు. బెల్లం మొత్తం కూడా ఈ చింతపండు రసంలోకి కరిగేలాగా బాగా కలుపుకుంటూ మనం కరగదీసుకోవాలి. ఒకవేళ పంచదారను వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న మామిడికాయల్ని యాడ్ చేసుకోవాలి. మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కల్లా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వరకు పువ్వును కూడా వేసుకొని టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. దేవుడికి చేసే ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు, ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ పండగని మీరు చాలా ఆరోగ్యంగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.